హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ గొప్ప చక్రవర్తి. ప్రాచీన యుగంలో ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి హిందూ గొప్ప చక్రవర్తి ఎక్కడి వరకు అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినంత వరకు ఉత్తర భారతదేశాన్ని సమైక్యంగా పరిపాలించిన చివరి హిందూ గొప్ప చక్రవర్తి. హర్షవర్ధనుని తర్వాత మనకు భారతదేశంలో అనేక రాజపుత్ర రాజ్యాలు ఏర్పడతవి కాబట్టి నన్ను చివరి హిందూ గొప్ప చక్రవర్తి అని పిలుస్తారు. హర్షవర్ధనుని యొక్క వంశం పేరు పుష్యభూతి వంశము. ఈ హర్షుని యొక్క చరిత్ర తెలుసుకోవటానికి ఆధారాలు ఇతని ఆస్థాన కవి బాణుడు రచించిన హర్ష చరిత్ర అనే గ్రంథము, కామాంధకుని నీతి శాస్త్రము, చైనా యాత్రికుడు చైనా బాటసారి హుయాన్ సాంగ్ రచించినటువంటి సియూకి అనే గ్రంథము, హర్షుడు వేయించిన బన్స్ ఖేరా మధుబన్ శాసనాలు. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆనాటి రాజకీయ సామాజిక ఆర్థిక విషయాలను తెలుపుతున్నవి. హర్షవర్ధనుని గురించి తెలుసుకోవటానికి ఆధారమైనటువంటి శాసనాలు ఏవైతున్నాయో అవి ఆనాటి సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విషయాలను గురించి పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది. హర్షవర్ధనుని గురించి రెండవ పులకేశి వేయించిన ఐహోల్ శాసనం కూడా వీరి ఇద్దరి మధ్య జరిగిన యుద్ధ విశేషాలను తెలుపుతుంది. హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని జయించిన తర్వాత దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ రావడం అనేది జరిగింది. ఇద్దరి మధ్యన నర్మదా నది తీరాన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రెండవ పులకేశి హర్షవర్ధనుని ఓడిస్తాడు. ఓడించి హర్షవర్ధనుని యొక్క రెండవ పులకేశి తన విజయాలను తెలుపుతున్నటువంటి శాసనంలో హర్షవర్ధనుని గురించి కూడా ఆయన పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత హర్షవర్ధనుడు స్వయంగా రచించిన గ్రంథాలు రత్నావళి, నాగానందము, ప్రియదర్శిని మొదలైన గ్రంథాలు. హర్షుడు స్వయంగా రచించిన గ్రంథాలు రత్నావళి, నాగానందము, ప్రియదర్శిని అనేవి. ఇవి ఆనాటి సామాజిక మత పరిస్థితులను వివరిస్తున్నటువంటి గ్రంథాలు. ఆ తర్వాత హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి మూల పురుషుడు. పుష్యభూతి అనే వ్యక్తి ఈ వంశానికి మూల పురుషుడు. పుష్యభూతి ఈ విషయాన్ని బాణుని యొక్క హర్ష చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. పుష్యభూతి అనేవాడు హర్షవర్ధనుని యొక్క పుష్యభూతి వంశానికి మూల పురుషుడు అనే విషయాన్ని బాణుడు రచించిన హర్ష చరిత్ర అనే గ్రంథము తెలుపుతుంది. హర్షుని యొక్క తండ్రి పేరు ప్రభాకర వర్ధనుడు, తల్లి పేరు యశోమతి దేవి, సోదరి రాజశ్రీ, తర్వాత సోదరుడు రాజ్యవర్ధనుడు. సోదరిని కనోజు రాజ్య పాలకుడు మౌఖారీ వంశస్థుడైన గృహవర్మకిచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. ప్రభాకర వర్ధనుని యొక్క కూతురు రాజశ్రీ. ఈమెను కనోజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న మౌఖారీ వంశానికి చెందిన గృహవర్మకి ఇచ్చి వివాహం చేశారు. తర్వాత హర్షవర్ధనుని యొక్క సోదరుని పేరు రాజ్యవర్ధనుడు. హర్షవర్ధనుడు ఇద్దరు కూడా ప్రభాకర వర్ధనుని యొక్క కుమారులు. ప్రభాకర వర్ధనుడు మొదటిసారిగా పరమభట్టారక మహారాజాదిరాజు అనే బిరుదు పొందాడు. ప్రభాకర వర్ధనునికి గల బిరుదులు పరమభట్టారక మహారాజాది రాజు అనే బిరుదులున్నవి. క్రీస్తు శకము 604 సంవత్సరంలో స్థానేశ్వర రాజ్యంపై హూనులు అనే వాళ్ళు దండెత్తారు. హూనులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన ఒక అనాగరికమైన తెగ. వీరు ఆయా రాజవంశాల మీద దాడులు చేసి ఆయా రాజవంశాలను నాశనం చేయడం అనేది జరిగింది. హూనులు మన భారతదేశం మీద కూడా దాడి చేశారు. గతంలో హూనుల యొక్క దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యము అంతరించింది. ఇదే టైంలో మళ్ళీ ప్రభాకర వర్ధనుని కాలంలో కూడా హూనులు అనేవాళ్ళు 604 సంవత్సరంలో భారతదేశంపై దండయాత్ర చేసుకుంటూ రావడం జరిగింది. హూనులు దండయాత్ర చేసుకుంటూ వస్తే ప్రభాకర వర్ధనుడు తన కుమారులైనటువంటి రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుని హూనుల మీదకి దండయాత్రకు పంపాడు. ఇద్దరు అన్నదమ్ములు రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు ఇద్దరు కూడా హూనుల మీదకి యుద్ధానికి పోయి హూనులను ఓడించి తరిమి కొట్టేసి తిరిగి వస్తున్నారు. ఆ టైంలో ప్రభాకర వర్ధనుడు వ్యాధిగ్రస్తుడై మరణించాడు.
యశోమతి దేవి సతీ సహగమనము చేసుకుంది. యశోమతి దేవి సతీ సహగమనము చేసుకుంది. ఆ తర్వాత మాల్వా రాజైన దేవగుప్తుడు, మధ్య భారతదేశంలో ఉంటుంది మాల్వా రాజైన దేవగుప్తుడు. అదే టైంలో దేవగుప్తుని యొక్క స్నేహితుడు గౌడరాజు అయినటువంటి శశాంకుడు. గౌడ రాజ్యం అంటే ఇప్పుడున్నటువంటి బెంగాల్ ప్రాంతము, ఒకప్పుడు గౌడ రాజ్యము అని పిలిచేవాళ్ళు. గౌడరాజు శశాంకుడు దేవగుప్తుడు మంచి మిత్రులు. మాల్వా అధిపతి దేవగుప్తుడు తన మిత్రుడైనటువంటి గౌడ శశాంకుడితో కలిసి కనోజు రాజ్యం మీద దండెత్తారు. కనోజు రాజ్యం మీద దండెత్తి గృహవర్మను చంపేశారు. గృహవర్మను చంపేసి గృహవర్మ భార్య రాజశ్రీని వీరిద్దరూ బంధించడం అనేది జరిగింది. తండ్రి చనిపోయాడు, తల్లి సతీసాగమనం చేయబడింది. బావ రాజ్యం మీద శత్రువులు దాడి చేసి బావను చంపివేయడం జరిగింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభాకర వర్ధనుని యొక్క మొదటి కుమారుడు రాజ్యవర్ధనుడు రాజయ్యాడు. రాజ్యవర్ధనుడు రాజయ్యి కనోజు రాజ్యం మీద దండ ఎత్తి దేవగుప్తుని అనేవాన్ని ఓడించాడు. ఎప్పుడైతే రాజ్యవర్ధనుడు కనోజు రాజ్యం మీద దండెత్తి దేవగుప్తుని ఓడించాడు, దేవగుప్తుని యొక్క స్నేహితుడు గౌడరాజు శశాంకుడు తన దర్బారుకు పిలిపించి మాయోపాయం చేత ఈ రాజ్యవర్ధనుని చంపించాడు. హూనులను ఓడించి వస్తున్న టైంలో హర్షవర్ధనుడి తండ్రి ప్రభాకర వర్ధనుడు వ్యాధిగ్రస్తుడై మరణించాడు. తల్లి సతీసాగమనం చేసింది. బావ శత్రురాజ్య చేతిలో చంపబడ్డాడు. చెల్లి శత్రురాజ్య చేతిలో బందీ అయిపోయింది. అన్న కూడా కుట్రకు బలై చంపబడ్డాడు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో 606 సంవత్సరంలో హర్షవర్ధనుడు రాజ్యానికి రావడం అనేది జరిగింది. హర్షవర్ధనుడు రాజ్యానికి వచ్చిన తర్వాత కామరూప అధిపతి భాస్కర వర్మను మైత్రిగా చేసుకోవడం అనేది జరిగింది. హర్షవర్ధనుని యొక్క మిత్రుడు భాస్కర వర్మ కామరూప అధిపతి. కామరూప ఇప్పుడు ప్రస్తుత అస్సాము, ఒకప్పుడు కామరూప అనేవాళ్ళు. ఆ కామరూప అధిపతి భాస్కర వర్మ యొక్క మైత్రి హర్షవర్ధనునికి లభించింది. ఆ తర్వాత హర్షవర్ధనుడు మొదట మాల్వా గౌడ దేశాధినేతలను ఓడించాడు. భాస్కర వర్మ యొక్క మైత్రి లభించిన తర్వాత హర్షవర్ధనుడు తన బావను చంపిన, తన సోదరుని బంధించిన, తన అన్నను చంపినటువంటి మాల్వా గౌడ దేశాధినేతలతోటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో వారిని ఓడించడం అనేది జరిగింది. ఆ తర్వాత మాల్వా రాజు దేవగుప్తుడు అనేవాడు రాజశ్రీని బంధించి ఉండే. ఎప్పుడైతే హర్షవర్ధనుడి చేతిలో ఓటమి చెందాడో ఇమ్మీడియట్లీ తన దగ్గర బందీగా ఉన్నటువంటి రాజశ్రీని వదిలిపెట్టేస్తాడు. రాజశ్రీ వింధ్యా పర్వతాల అడవులకు పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అనేది జరిగింది. వింధ్యా పర్వతాల అరణ్యంలోకి పారిపోతుంది. ఇమ్మీడియట్లీ హర్షవర్ధనుడు తన సోదరుణ్ణి రక్షించుకోవడం అనేది జరిగింది. సోదరుని రక్షించుకున్న తర్వాత తన సోదరి కోరిక మేరకు తన రాజ్యము కనోజ్ రాజ్యము ఈ 2 రాజ్యాలను కలిపి శిలాదిత్య అనే బిరుదుతోటి అధికారంలోకి వస్తాడు. హర్షవర్ధనుని యొక్క రాజధాని స్థానేశ్వరం, తన సోదరి యొక్క రాజ్యము కనోజు రాజ్యం. ఈ 2 రాజ్యాలను కలుపుతాడు. కలిపిన తర్వాత శిలాదిత్య అనే బిరుదుతోటి అధికారంలోకి వస్తాడు. శిలాదిత్య అనే బిరుదుతోటి పూర్తి పట్టాభిషేకము 612 సంవత్సరంలో చేసుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే హర్షవర్ధనుని పరిపాలనా కాలము ప్రధానంగా అడుగుతాడు. 606 నుంచి 647 వరకు హర్షవర్ధనుడు పరిపాలించాడు. ఇందులో 606లో రాజ్యానికి వచ్చిన తర్వాత అనేక రాజ్యాలను జయించేసి తనకు శత్రువు అనేవాడు లేకుండా పోయిన తర్వాత తన రాజ్యము, తన సోదరి రాజ్యం ఈ 2 రాజ్యాలను కలిపేసుకున్న తర్వాత 612 సంవత్సరంలో శిలాదిత్య అనే బిరుదుతోటి పూర్తి పట్టాభిషేకం జరుపుకోవడం అనేది జరిగింది. తర్వాత హర్షుడు తన రాజధానిని స్థానేశ్వరం నుండి కనోజుకు మార్చాడు. అదే కన్యాకుబ్జము అంటాం. ఎగ్జాములో క్వశ్చన్ అడిగే విధానము. ఫస్ట్ వన్, హర్షుని రాజధాని స్థానేశ్వరం.
హర్షుడు తన రాజధానిని ఎక్కడి నుండి ఎక్కడికి మార్చాడు? స్థానేశ్వరం నుండి కనౌజుకు మార్చాడు. స్థానేశ్వరం నుండి కనౌజుకు తన రాజ్యాన్ని మార్చాడు. ఆ తర్వాత మాల్వారాజు దేవగుప్తుని తొలగించి అతని తమ్ముడు మాధవగుప్తుని సింహాసనం మీద నిలిపాడు. ఎందుకంటే హర్షవర్ధనునికి శత్రువు మాల్వాధిపతి దేవగుప్తుడు. వాని ఓడించాలంటే వాని తమ్ముడు మాధవగుప్తునితో ఈయన స్నేహం చేశాడు. కాబట్టి మాధవగుప్తుని గవర్నర్గా, మాధవగుప్తుని మాల్వా రాజ్యాధినేతగా చేసి మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే హర్షవర్ధనుని రాజధాని స్థానేశ్వరం. హర్షవర్ధనుని రాజధాని స్థానేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్, హర్షవర్ధనుడు తన రాజధానిని స్థానేశ్వరం నుండి ఎక్కడికి మార్చాడు? కనౌజుకు మార్చాడు. స్థానేశ్వరం నుండి ఎక్కడికి మార్చాడు? కనౌజుకు మార్చాడు. తర్వాత మాల్వారాజు దేవగుప్తుని ఓడించిన తర్వాత దేవగుప్తుని యొక్క తమ్ముడు మాధవగుప్తుని మాల్వా సింహాసనం మీద కూర్చోబెట్టి అతనిని తన సామంతునిగా చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వల్లభిరాజు రెండవ ధ్రువసేనుని ఓడించి అతన్ని తన అల్లునిగా చేసుకున్నాడు. వల్లభి అనే రాజ్యం, వల్లభి అనేది ప్రస్తుత గుజరాత్లో ఉంటుంది. ఆ వల్లభి రాజ్యాన్ని రెండవ ధ్రువసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. యుద్ధం చేసి రెండవ ధ్రువసేనుని ఓడించి అతనికి తన కూతుర్నిచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా దక్షిణాపథాన్ని జయించాలని ఉత్తర భారతదేశాన్ని మొత్తం జయించిన తర్వాత హర్షవర్ధనునికి దక్షిణ భారతదేశాన్ని కూడా జయించాలనే కోరిక కలిగింది. కాబట్టి దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. సో నర్మదా నదికి దక్షిణం వైపున చాళుక్య రాజధాని రెండవ పులకేశి అనేవాడు పరిపాలిస్తున్నాడు. హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసుకుంటూ వచ్చే టైంకు నర్మదా నదికి దక్షిణం వైపున బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి అనేవాడు పరిపాలిస్తున్నాడు. సో హర్షవర్ధనునికి రెండవ పులకేశికి ఇద్దరికి కూడా నర్మదా నది తీరాన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హర్షవర్ధనుని రెండవ పులకేశి అనేవాడు ఓడించాడు. ఓడించిన తర్వాత నర్మదా నది అనేది ఇరు రాజ్యాలకు, బాదామి చాళుక్య రాజ్యానికి తర్వాత హర్షవర్ధనుని రాజ్యానికి మధ్య రాజధానిగా చెప్పుకోవడం అనేది జరిగింది, నిర్ణయించారు. ఈ విషయాన్ని మనకు పులకేశి ఐహోల్ శాసనం అనేది తెలపడం అనేది జరుగుతుంది. రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో హర్షవర్ధనుని సకలోత్తర పతేశ్వరునిగా కీర్తించాడు. మనకు ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే హర్షవర్ధనుని సకలోత్తర పతేశ్వరుడు అని కీర్తించింది ఎవరు? రెండవ పులకేశి. రెండవ పులకేశికి హర్షవర్ధనునికి నర్మదా నది తీరంలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హర్షవర్ధనుడు ఓటమి చెందుతాడు, రెండవ పులకేశి విజయం సాధిస్తాడు. అయినప్పటికీ కూడా రెండవ పులకేశి హర్షవర్ధనుని యొక్క గొప్పతనాలను గురించి తెలుసుకొని అతనిని తన విజయాలను తెలిపే శాసనములో సకలోత్తర పతేశ్వరునిగా కీర్తించడం అనేది జరిగింది. హర్షుడు దక్షిణ భారతదేశంపై దండెత్తి రాగా రెండవ పులకేశి హర్షుణ్ణి నర్మదా నది తీరాన ఓడించాడు. దాని తర్వాత తను దక్షిణ భారతదేశ దండయాత్రలకు ఏనాడు కూడా పాల్పడడం అనేది జరగలేదు. హర్షవర్ధనుడు మారువేషములు తిరుగుతూ ప్రజల బాగోగుల్ని తెలుసుకునేవాడు. హర్షవర్ధనుడు రాజ్యంలో మారువేషంలో తిరిగేవాడు. మారువేషంలో తిరుగుతూ ప్రజల యొక్క బాగోగుల్ని ఈయన తెలుసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటుగా పరిపాలనా సౌలభ్యం కోసం తన సామ్రాజ్యాన్ని భుక్తులను విషయాలుగాను విషయాలను గ్రామాలుగాను విభజించడం అనేది జరిగింది. భుక్తులు, విషయాలు, పతక, గ్రామాలు ఉండాలి. భుక్తులు, విషయాలు, పతక, గ్రామాలుగా విభజించాడు. మరొకసారి చెప్తున్నాను, హర్షవర్ధనుడు తమ రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పతక, గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది. పతక భుక్తికి అధికారి ఉపారిక. పతక అనే ప్రాంతానికి, భుక్తి అనే ప్రాంతానికి అధికారి ఎవరు అంటే ఉపారిక. ఇతనికి భోగపతి అనే పేరు కూడా ఉండేది. ఎవరికి? ఉపారిక అనేవానికి భోగపతి, ఉపారిక అనేవానికి భోగపతి అనే బిరుదు కూడా ఉన్నది.
విషయానికి అధికారి విషయపతి, విషయానికి అధిపతి విషయపతి. ఇతనిని కుమారామాత్య అని కూడా పిలుస్తారు. హర్షవర్ధనుడు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పతక, గ్రామాలుగా విభజించారు. విషయానికి అధికారి విషయపతి, విషయానికి అధికారి విషయపతి. ఇతనిని కుమారాత్య అని కూడా కుమారామాత్య అని కూడా పిలవడం అనేది జరుగుతుంటుంది. అర్షుని కాలంలో రాజ్యానికి ముఖ్య ఆదాయం పండినటువంటి పంటలు సగభాగా పండినటువంటి పంటలు 1/6 శిస్తుగా వసూలు చేసేవారు. పండినటువంటి పంటలు 1/6 భాగాన్ని శిస్తుగా వసూలు చేయడం అనేది జరిగింది. మరి భూమి శిస్తుని ఏమన్నారంటే ఉద్రంగా అన్నారు. హర్షవర్ధనుని కాలంలో రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు. దీనిని 1/6 భాగము, ఇంపార్టెంట్, 1/6 భాగము వసూలు చేశారు. భూమి శిస్తుని ఏమనేవాళ్ళు? ఉద్రంగా అనేవాళ్ళు. భూమి శిస్తుని ఏమనేవాళ్ళు? ఉద్రంగా అని పిలవడం అనేది జరిగింది. ఆ తర్వాత గ్రామము ప్రభుత్వానికి పునాది. గ్రామం అనేది ప్రభుత్వానికి పునాదిగా చెప్పుకోవడం అనేది జరిగింది. గ్రామ ప్రాతిపదికన ప్రభుత్వం నడిచేది, అదే గ్రామమే ప్రభుత్వానికి పునాది. ఆ తర్వాత హర్షవర్ధనుడు మొదట శైవ మతస్థుడు కానీ తన సోదరి రాజశ్రీ ప్రభావం వలన బౌద్ధ మతాభిమానిగా మారతాడు. బౌద్ధ మతానికి గొప్ప సేవకు చేసిన అశోకుడు, హర్షవర్ధనుడు, కనిష్కుడు, ఈ ముగ్గురు రాజులు కూడా మొదట శైవ మతస్థులే. అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధనుడు మొదట శైవ మతస్థులే. ఆ తర్వాతనే బౌద్ధ మతాభిమానులుగా మారిపోవడం అనేది జరిగింది. హర్షవర్ధనుడు మొదట శైవ మతాన్ని అనుసరించాడు కానీ తన సోదరి రాజశ్రీ ప్రభావానికి లోనై బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మహాయాన బౌద్ధ మతాన్ని అనుసరించాడు. హర్షవర్ధనుడు ఏ మతాన్ని అనుసరించాడంటే మహాయాన బౌద్ధ మతము. హర్షవర్ధనుని కాలం నాటికి బౌద్ధ మతము 2గా చీలిపోయి ఉంటుంది ఆల్రెడీ. 1 హీనయాన, 2 మహాయాన. కాబట్టి ఈయన మహాయాన మతాన్ని, హర్షవర్ధనుడు మహాయాన మతాన్ని అనుసరించడం అనేది జరిగింది. ప్రయాగ అనే ప్రాంతంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అనేదాన్ని నిర్వహించేవాడు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహామోక్ష పరిషత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. ఇట్లాంటివి 5 నిర్వహించడం అనేది జరిగింది. హర్షుడు 5 సంవత్సరాలలో తన కూడబెట్టిన ధనాన్ని మొత్తము ఆ సమావేశం యొక్క చివరన దానం చేయడం అనేది జరుగుతూ ఉండేది. హర్షవర్ధనుడు ప్రయాగలో మహామోక్ష పరిషత్ అనే ఒక బౌద్ధ సమావేశాన్ని 100 రోజులు నిర్వహించేవాడు. ఈ 100 రోజులు సమావేశాల తర్వాత సమావేశం యొక్క చివరి రోజున ఈ 5 సంవత్సరాలలో తను ఎంతైతే ధనాన్ని కూడబెట్టిండో ఆ ధనాన్ని మొత్తం కూడా బీదలకు దానం చేసేటోడు. తన సోదరి రాజశ్రీ ఇచ్చినటువంటి కట్టుబట్టలను కట్టుకొని మళ్ళా ఆదాయాన్ని సంపాదించేవాడు. మరి చక్రవర్తికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజలు పన్నులు చెల్లిస్తే చక్రవర్తికి ఆదాయం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని సర్వదాన కార్యక్రమం అని కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. సర్వదానం అన్న మహామోక్ష పరిషత్ అన్న ఒకటే. ఎక్కడ నిర్వహించాడు? ప్లేస్ ఎక్కడ? ప్రయాగ అనే ప్రాంతంలో. తర్వాత హర్షుని యొక్క ఆస్థాన కవి బాణుడు. హర్షుని యొక్క ఆస్థాన కవి పేరు బాణుడు. బాణుడు హర్షచరిత్ర, కాదంబరి అనే గ్రంథాలను రాశాడు. బాణుడు రచించిన గ్రంథాలు హర్షచరిత్ర, కాదంబరి అనేక గ్రంథాలను బాణుడు రచించాడు. హర్షుని ఆస్థానంలో ఉన్నటువంటి కవులు రచించిన గ్రంథాలు. భర్తృహరి, మయూరుడు అనే కవులు ఉన్నారు. భర్తృహరి సుభాషిత శతకకారుడు, శతకకారుడు అని చెప్పేస్తాం. ఆ తర్వాత మయూరుడు సూర్య శతకం అనే గ్రంథం రాస్తాడు. మయూరుడు సూర్య శతకము, భర్తృహరి సుభాషితకారుడు అని చెప్పేస్తాం. హర్షుని కాలంలో ఆస్థాన కవి బాణుడు. ప్రధానంగా బాణుడు రచించిన గ్రంథాలు హర్షచరిత్ర, కాదంబరి. వారే కాకుండా హర్షుని ఆస్థానంలో భర్తృహరి, ఆ తర్వాత భర్తృహరి, మయూరుడు అనే కవులు ఉన్నారు. భర్తృహరి ఏ గ్రంథం రాశాడు అంటే సుభాషిత రత్నాలు అనే గ్రంథం రాస్తాడు. మయూరుడు సూర్య శతకం అనే గ్రంథం,
మయూరుడు సూర్యశతకము అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత హర్షుడు స్వయంగా రచించిన గ్రంథాలు సంస్కృత భాషలో రాశాడు. రత్నావళి, నాగానందము, ప్రియదర్శిక. రత్నావళి, నాగానందము, ప్రియదర్శిక అనే సంస్కృత నాటకాలను రచించాడు. హర్షవర్ధనుడు సంస్కృతంలో రచించిన నాటకాలు రత్నావళి, నాగానందము, ప్రియదర్శిక. ఆ తర్వాత అర్చని కాలం నాటి విశ్వవిద్యాలయాలు నలంద, వల్లభి, ఉజ్జయిని, తక్షశిల. ఇవి హర్షవర్ధనుని కాలం నాటి గొప్ప విశ్వవిద్యాలయాలు. హర్షవర్ధనుని కాలం నాటి విశ్వవిద్యాలయాలు నలంద, వల్లభి, ఉజ్జయిని, తక్షశిల. ఇవన్నీ కూడా హర్షవర్ధనుని కాలం నాటి ప్రధానమైన విశ్వవిద్యాలయాలుగా చెప్తాం. ఆ తర్వాత ప్రముఖమైన విశ్వవిద్యాలయము నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయాన్ని గుప్త చక్రవర్తి మొదటి కుమారగుప్తుడు స్థాపించాడు. నలంద విశ్వవిద్యాలయాన్ని గుప్త చక్రవర్తి మొదటి కుమారగుప్తుడు స్థాపించాడు. కానీ హర్షవర్ధని కాలంలో ఈ విద్యాలయాలకు బాగా పేరు రావడం అనేది జరిగింది. హర్షుని కాలం నాటి విశ్వవిద్యాలయము నలంద. నలంద విశ్వవిద్యాలయ పోషణకు హర్షవర్ధనుడు 100 గ్రామాలను దానంగా ఇచ్చాడు. ఆ తర్వాత కొరియా, మంగోలియా, చైనా, జపాన్, టిబెట్, శ్రీలంక నుంచి అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించిపోవడం అనేది జరిగింది. హర్షవర్ధన్ నాటి గొప్ప విశ్వవిద్యాలయము నలంద విశ్వవిద్యాలయము. నలంద విశ్వవిద్యాలయ కొరకు హర్షునుడు 100 గ్రామాలను దానం ఇచ్చాడు. నలంద బీహార్ రాష్ట్రంలో ఉన్నది. వల్లభి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఉజ్జయిని మధ్య భారతదేశంలో ఉన్నది. తక్షశిల ప్రస్తుతం అయితే అది పాకిస్తాన్ దేశంలో ఉంటుంది. భారతదేశంలో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయము తక్షశిల విశ్వవిద్యాలయము. తర్వాత నలంద విశ్వవిద్యాలయాన్ని గుప్త చక్రవర్తి మొదటి కుమారగుప్తుడు స్థాపించాడు. నలంద విశ్వవిద్యాలయాన్ని హర్షవర్ధనుడు బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావడం అనేది జరిగింది. నలంద విశ్వవిద్యాలయాన్ని హర్షవర్ధనుడు బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావడం అనేది జరిగింది. తర్వాత హర్షవర్ధనుడు నలంద విశ్వవిద్యాలయ పోషణ కొరకు 100 గ్రామాలను దానంగా ఇచ్చాడు. ఈ 100 గ్రామాల నుంచి వచ్చే ఫలసాయం బట్టి, శిస్తును బట్టి ఆ విశ్వవిద్యాలయాన్ని పోషించడం అనేది జరిగింది. ఆ విశ్వవిద్యాలయంలో 10,000 మంది విద్యార్థులు, 1,500 మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళట. కొరియా దేశము, మంగోలియా, చైనా, జపాన్, టిబెట్, శ్రీలంక మొదలైన దేశాల నుంచి విద్యార్థులు, కొరియా దేశం నుంచి, మంగోలియా, చైనా, జపాన్, టిబెట్, శ్రీలంక మొదలైన దేశాల నుంచి అక్కడికి విద్యార్థులు రావడం అనేది జరిగింది. విద్యార్థులు ఎంతమంది? 10,000 మంది విద్యార్థులు, 1,500 మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు నలంద విశ్వవిద్యాలయం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడుగుతుంటాడు. హర్షవర్ధనుని కాలం నాటి విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం. ఎందుకంటే ఇదే ప్రముఖమైనది కాబట్టి నలంద విశ్వవిద్యాలయం. ఇంకొక క్వశ్చను, నలంద విశ్వవిద్యాలయ శిథిలాలు ప్రస్తుతము ఎక్కడ ఉన్నవి? బీహార్ రాష్ట్రంలో ఉన్నవి. నలంద విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు ప్రస్తుతము ఎక్కడ ఉన్నవి? బీహార్ రాష్ట్రంలో ఉన్నవి. ఆ తర్వాత హర్షవర్ధనునికి సమీకృతులైనటువంటి వారు మౌకారి వంశస్థులు. వీరు సౌరాష్ట్రలో విద్యాభివృద్ధి కొరకు వల్లభి విశ్వవిద్యాలయము వీరు స్థాపించడం అనేది జరిగింది. హర్షవర్ధనునికి సమకాలికులు మౌకారి వంశస్థులు. వీరు గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలించిన వారు. వీరి కాలంలో వల్లభి విశ్వవిద్యాలయం అనేది స్థాపించబడింది. వల్లభి విశ్వవిద్యాలయము గొప్ప విద్యా కేంద్రంగా మౌకారి వంశస్థుల కాలంలో ఉండేది. 6,000 మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించేవారట. చైనా బౌద్ధ మత యాత్రికుడు హుయాన్ సాంగ్ హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చైనా దేశం నుంచి 3 బౌద్ధ మత యాత్రికులు భారతదేశానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే అశోకుని యొక్క కృషి ఫలితంగా బౌద్ధ మతము చైనా దేశంలో విస్తరించింది. ఆ బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని వారు చూసిన తర్వాత ఆ బౌద్ధ మత సన్యాసులు ఫాయిహాన్, హుయాన్సాంగ్, ఇత్సిన్ ఇంతటి అద్భుతమైనటువంటి బౌద్ధ మతము పుట్టిన భారతదేశాన్ని కనులార చూడాలి,
బౌద్ధ ధాతువులను సేకరించాలి అన్న ఉద్దేశంతో భారతదేశానికి వచ్చారు. మొట్టమొదట ఫాహియాన్ అనేవాడు గుప్తుల కాలంలో భారతదేశానికి వచ్చాడు. గుప్తుల కాలం అన్నప్పుడు రాజు పేరు తీసుకుంటే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో వచ్చాడు. రెండవ పర్సను హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఎగ్జామ్లో క్వశ్చన్, హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా బౌద్ధ మత యాత్రికుడు హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలో 2 సంవత్సరాలు ఉండి సంస్కృత భాషను నేర్చుకున్నాడు. సంస్కృత భాషను నేర్చుకొని హర్షవర్ధనుని కాలంలో ఉత్తర భారతదేశాన్ని మొత్తం చూశాడు. దక్షిణ భారతదేశానికి వచ్చి బాదామి చాళుక్య రాజు 2వ పులకేశి రాజ్యాన్ని సందర్శించాడు. తూర్పు చాళుక్య రాజ్యానికి వెళ్ళాడు. పల్లవరాజు మొదటి నరసింహవర్మ కాలంలో ఆయన రాజ్యాన్ని చూశాడు. మొత్తం భారతదేశంలో తను చూసిన కనులార చూసిన విషయాలను మొత్తం పొందుపరుస్తూ ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథమే సియుకి అనే గ్రంథం. ఈ బిట్ కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. సియుకి అనే గ్రంథమును ఎవరు రచించారు? హర్షవర్ధనుడు రచించాడు. సియుకి అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? హర్షవర్ధనుడు అనేట ఆయన రచించాడు. ఆ తర్వాత మనకు హర్షవర్ధనుని టూకీగా తీసుకున్నట్లయితే ఉత్తర భారతదేశాన్ని గుప్తుల అనంతరము సమైక్యంగా ఉంచి పరిపాలించిన చివరి హిందూ గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు. దీన్నే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హర్షవర్ధనుడి వరకే ప్రాచీన యుగం అని చెప్పుకుంటాం కాబట్టి ప్రాచీన భారతదేశంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు. హర్షవర్ధన్ తర్వాత అనేక రాజపుత్ర రాజులు వివిధ వంశనామాలతోటి అధికారంలోకి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా హర్షవర్ధనుని పరిపాలన కాలాన్ని మనం చూసుకోవాలి. 606 నుంచి 647 వరకు హర్షవర్ధనుని పరిపాలనా కాలం ఉంటుంది. ఆ తర్వాత హర్షవర్ధనుని వంశం పేరు అడుగుతాడు. పుష్యభూతి వంశము. హర్షవర్ధనుని యొక్క వంశం పేరు పుష్యభూతి వంశము. హర్షవర్ధనుని యొక్క రాజధాని స్థానేశ్వరం. హర్షవర్ధనుని యొక్క రాజధాని స్థానేశ్వరము అనేది హర్షుని యొక్క రాజధాని. హర్షుడు తన రాజధానిని స్థానేశ్వరం నుండి ఎక్కడికి మార్చాడు? కన్యాకుబ్జానికి. దానిని కనోజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. హర్షవర్ధనునికి గల బిరుదు శిలాదిత్య. హర్షవర్ధనునికి గల బిరుదు శిలాదిత్య అనేది హర్షవర్ధనునికి కలిగినటువంటి బిరుదు. ఆ తర్వాత హర్షవర్ధనుని యొక్క స్నేహితుడు కామరూప అధిపతి భాస్కర వర్మ. కామరూప అధిపతి భాస్కర వర్మ అనేవాడు ఇతని యొక్క స్నేహితుడు. అలాగే మాల్వా అధిపతి దేవగుప్తుని యొక్క తమ్ముడు మాధవగుప్తుని కూడా ఈయన స్నేహం చేయడం అనేది జరిగింది. హర్షుని కాలంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు నలంద, వల్లభి, తక్షశిల అనే విశ్వవిద్యాలయాలు ఉన్నవి. ఆ తర్వాత మనకు చాళుక్యులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో చాళుక్యులు అనేవారు ఒక ప్రసిద్ధిగాంచినటువంటి వంశంగా చెప్తాము. చాళుక్యులు క్రీస్తు శకము 6వ శతాబ్దంలో దక్కన్ ప్రాంతానికి రాజకీయ ఐక్యత సాధించి పరిపాలించడం అనేది జరిగింది. ఇక్కడ దక్షిణ భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధించి పరిపాలించిన వారిలో ఈ చాళుక్యులు అనేవారు ప్రసిద్ధులుగా చెప్పుకోవచ్చు. చాళుక్యులను మనం మొత్తము 3 రకాలుగా చెప్తాం. వాస్తవంగా చెప్పాలంటే చాళుక్యులు అనేవాళ్ళు మొత్తము 5 శాఖలుగా ఉంటారండి. చాళుక్యులు 5 రకాలు. ప్రధానంగానేమో మనం 3 చూసుకుంటున్నాం. అదనంగా ఇంకో 2 శాఖలు ఉన్నాయి. ఫస్ట్ వన్ చాళుక్యులు అనేవాళ్ళు ఒకటే. చాళుక్యుల మూల పురుషుడు జయసింహ వల్లభుడు. ఆ సంతతే క్రమంగా విస్తరించుకుంటూ పోయి వివిధ ప్రాంతాలలో ఆగి రాజ్యాలను స్థాపించడం అనేది జరిగింది. ఒక రాజ్యం అంతరించిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ ఆ వంశానికి సంబంధించిన వాడు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు వారికి వేరువేరు ప్రాంతాలు వేరువేరు కాలాలలో అధికారాలకు వచ్చారు కాబట్టి ఆ ప్రాంతాలతో పిలిచారు. మొట్టమొదటి చాళుక్యులు వీరిని బాదామి చాళుక్యులు అంటాం, లేదు వాతాపి చాళుక్యులు అంటాం. ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో బాదామి లేదా వాతాపి అనేది ఉన్నది. దానిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి వారిని బాదామి చాళుక్యులు అని పిలుస్తున్నారు. అని పిలుచుకోవడం అనేది జరిగింది. ఈ బాదామి చాళుక్య రాజులలో గొప్పవాడు 2వ పులకేశి. తూర్పు కోస్తా ప్రాంతాన్ని జయించి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుని తన ప్రతినిధిగా అక్కడ నిలిపిండు.
ఆయన అక్కడ స్వతంత్రమైన రాజ్యాన్ని స్థాపించిండు. అతను స్థాపించిన రాజ్యానికి రాజధాని వేంగి, కాబట్టి వాళ్ళను వేంగి చాళుక్యులు అన్నాం. అదే టైంలో పశ్చిమ వైపున చాళుక్యులు ఉన్నారు, వీరు తూర్పు వైపున ఉన్నారు. కాబట్టి పశ్చిమ వైపున ఉన్న వాళ్ళనేమో పశ్చిమ చాళుక్యులు అన్నారు, తూర్పు వైపున ఉన్నవారినేమో తూర్పు చాళుక్యులు అని పిలిచారు. తూర్పు వైపున ఉన్నవారిని తూర్పు చాళుక్యులు అని పిలవడం అనేది జరిగింది. మరొకటి, బాదామి చాళుక్య రాజ్యం పతనమైన తర్వాత రాష్ట్రకూటులు వస్తారు. రాష్ట్రకూటుల దగ్గర ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. ఉద్యోగస్తులుగా పనిచేసి ఆ రాష్ట్రకూట రాజ్యాన్ని అంతం చేసి మళ్ళీ తిరిగి చాళుక్యుల అధికారాన్ని పునరుద్ధరించుకోవడం అనేది జరిగింది. అప్పుడు వీళ్ళకు రాజధాని కళ్యాణి, కాబట్టి వీరిని కళ్యాణి చాళుక్యులు అని పిలుస్తాం. వీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తూర్పు వైపున చాళుక్యులు అనే వాళ్ళు ఉంటారు, కాబట్టి వీళ్ళని మళ్ళీ పశ్చిమ చాళుక్యులు అంటారు. ఇలా చాళుక్యులు బాదామి లేదా వాతాపి చాళుక్యులు, దీని సంతతికి సంబంధించిన వారే తూర్పు చాళుక్యులు లేదా వెంగి చాళుక్యులు. ఈ బాదామి చాళుక్య సంతతికి చెందిన వారే కళ్యాణి చాళుక్యులు. ఈ మూడు ప్రధానంగా కాకుండా మరో 2 వంశాలు ఉన్నవి. కరీం నగర్ జిల్లాలో వేములవాడను రాజధానిగా చేసుకొని పరిపాలించారు, కాబట్టి వేములవాడ చాళుక్యులు అన్నారు. కరీంనగర్ జిల్లాలో వేములవాడను రాజధానిగా చేసుకొని పరిపాలించారు, కాబట్టి వీరిని వేములవాడ చాళుక్యులు అని చెప్పి పిలిచారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ముదిగొండను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు, కాబట్టి ముదిగొండ చాళుక్యులు అన్నారు. ఈ మొత్తం సంతతి ఒకటే, బాదామి చాళుక్య సంతతికి సంబంధించిన వాళ్ళే అక్కడక్కడ చీలిపోయారు. ఫస్ట్ వన్, పశ్చిమ తీర ప్రాంతంలో బాదామి లేదా వాతాపిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు, కాబట్టి వాళ్ళని ఏమన్నాము, బాదామి చాళుక్యులు అని పిలిచాం, లేదు వాతాపి చాళుక్యులు అన్నాం. తర్వాత మరొక వర్గము, చాళుక్యులలో మరొక వర్గము తూర్పు తీర ప్రాంతంలో రాజమహేంద్రవరం దగ్గర వేంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు, కాబట్టి వేంగి చాళుక్యులు అన్నాము, తూర్పు చాళుక్యులు అన్నాం. మరొక వంశము కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలోని కళ్యాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించాం, కాబట్టి వీరిని కళ్యాణి చాళుక్యులు అని పిలిచాం. మరి ఈ చాళుక్యులు అనేవాళ్ళు పల్లవులకు సమకాలికులుగా పనిచేశారట, పరిపాలించారు. పల్లవులు దక్షిణాన కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పల్లవులు పరిపాలిస్తుంటే, అదే టైంలో దక్షిణ భారతానికి ఉత్తరం వైపున అంటే వింధ్యాసాత్పుర పర్వతాలు నర్మదా నదికి దక్షిణం వైపున ఈ బాదామి చాళుక్యులు అనే వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. చాళుక్యులు దక్షిణ పథాన్ని క్రీస్తు శకము 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు, తిరిగి 10వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్యకాలంలో వీరు పరిపాలించారు. క్రీస్తు శకం 6 నుంచి 8 శతాబ్దాల మధ్యకాలము, మళ్ళీ మధ్యలో 2 శతాబ్దాలు స్తబ్దతగా ఉండిపోయింది. ఆ తర్వాత 10వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు, 10వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు మధ్యలో వీరి అభిప్రాయాలు ఆగిపోవడం అనేది, మళ్ళా వీరి ప్రభావం 6 నుంచి 8 శతాబ్దం వరకు పెరిగింది, మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ తిరిగి 10 నుంచి 12వ శతాబ్దం వరకు వీరి కాలం అనేది పరిపాలన కాలము జరిగింది. స్వతంత్ర చాళుక్య వంశానికి పునాదులు వేసిన రాజవంశము బాదామి చాళుక్యులు, వీరినే పశ్చిమ చాళుక్యులు అంటాం. చాళుక్యులకు మూల పురుషుడు జయసింహ వల్లభుడు, ఇది గతంలో ఎస్జిటిలోనే అడిగాడు. చాళుక్యుల మూల పురుషుడు జయసింహ వల్లభుడు. చాళుక్య రాజ్యస్థాపకుడు మొదటి పులకేశి. ఇక్కడ వంశస్థాపకుడు వేరు, రాజ్యస్థాపకుడు వేరు. వంశస్థాపకుడు ఇక్కడ మూల పురుషుడు జయసింహ వల్లభుడు. చాళుక్య స్వతంత్ర రాజ్యస్థాపకుడు మొదటి పులకేశి. మొదటి పులకేశి కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలోని బాదామి లేదా వాతాపిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఈ బాదామి చాళుక్య రాజ్యము వింధ్యాసాత్పుర పర్వతాలకు కృష్ణానదికి మధ్య ఉన్న ప్రాంతమే ఈ దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఉత్తర వైపున వింధ్యాసాత్పుర పర్వతాలు, దక్షిణ వైపున కృష్ణానది, ఈ రెండింటికి మధ్యన ఈ చాళుక్యులు అనే వాళ్ళు పరిపాలించారు. జయసింహ వల్లభుడు మూల పురుషుడు. ఆ జయసింహ వల్లభుని యొక్క కుమారుడు రణరాగుడు. ఆ తర్వాత రణరాగుని యొక్క కుమారుడే మొదటి పులకేశి. మొదటి పులకేశే స్వతంత్ర రాజ్య స్థాపకుడు. ఇతను 535 నుంచి 566 సంవత్సరం వరకు మొదటి పులకేశి పరిపాలించాడు. మొదటి పులకేశిని కుమారుడు మొదటి కీర్తివర్మ.
మొదటి పులకేశి కుమారుడు మొదటి కీర్తివర్మ క్రీస్తకము 567 598 సంవత్సరాల మధ్య పరిపాలించాడు. ఈ కీర్తివర్మకు మహారాజు అనే బిరుదు ఉన్నది. స్వతంత్ర రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి తర్వాత అతని కుమారుడు మొదటి కీర్తివర్మకు మహారాజు అనే బిరుదు ఉన్నది. మొదటి కీర్తివర్మ మరణించే నాటికి అతని కుమారుడు రెండవ పులకేశి చిన్న పిల్లవాడు కాబట్టి తన తమ్ముడు మంగళేశునికి రాజ్యాన్ని అప్పగించి తదనంతరం నా కుమారులకు అప్పగించమని చెప్తాడు. సో మంగళేశుడు అనేవాడు క్రీస్తు శకము 598 నుంచి 609 వరకు మంగళేశుడు అనేవాడు పరిపాలన చేశాడు. మంగళేశుడు గుజరాత్ను పరిపాలించిన కాలచుర్యులను యుద్ధంలో ఓడించి రేవతి ద్వీపాన్ని ఆక్రమించాడు. గుజరాత్ ప్రాంతాన్ని కాలచూర్యులు అనేవాళ్ళు, కాలచూరులు అని కూడా పిలుస్తాం. కాలచూరులు రేవతి ద్వీపాన్ని పరిపాలించేవారు. ఈ మంగళేశుడు ఏం చేశాడు, కాలచూరుల మీదకి యుద్ధానికి పోయి కాలచూరులను ఓడించి గోవా ద్వీపాన్ని ఆక్రమించాడు. అదే రేవతి ద్వీపము అని పిలుస్తాం. రెండవ పులకేశి తన సోదరుల యొక్క సహాయంతో పినతండ్రిని మంగళేశుని చంపి 609లో రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇక్కడ కారణం ఏంటంటే మంగళేశుడు సింహాసనాన్ని రెండవ పులకేశికి అప్పగించకుండా తన కుమారులకు అప్పగించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రెండవ పులకేశి అనేవాడు తన సోదరులను కూడా తీసుకొని తన పినతండ్రితో యుద్ధం చేసి పినతండ్రిని చంపేసి 609లో రాజ్యాన్ని ఆక్రమించాడు. సో మరి ఈ వంశక్రమాన్ని తీసుకున్నట్లయితే, ఈ చాళుక్యుల వంశాన్ని తీసుకున్నట్లయితే జయసింహ వల్లభుడు మూల పురుషుడు. తర్వాత అతని తర్వాత రణరాగుడు అధికారంలోకి వచ్చాడు. రణరాగుని తర్వాత మొదటి పులకేశి స్వతంత్రమైన బాదామి చాళుక్య రాజ్యస్థాపకుడు. ఆ తర్వాత మొదటి పులకేశి తర్వాత అతని సోదరుడు మంగళేశుడు వచ్చాడు. మంగళేశుని తర్వాత మొదటి పులకేశి కుమారుడు రెండవ పులకేశి అధికారంలోకి వచ్చాడు. రెండవ పులకేశి తర్వాత అతని కుమారుడు మొదటి విక్రమాదిత్యుడు అధికారంలోకి వచ్చాడు. చివరి రాజు రెండవ కీర్తివర్మ. బాదామి చాళుక్య రాజులలో చివరివాడు రెండవ కీర్తివర్మ అనేవాడు చివరి రాజు. మరి ఇందులో ఈ బాదామి చాళుక్య రాజులలో మనము రెండవ పులకేశి అనే రాజును తీసుకున్నట్లయితే రెండవ పులకేశి 609 నుంచి 642 వరకు పరిపాలించాడు. రెండవ పులకేశి 609 నుంచి 642 వరకు పరిపాలించాడు. ఇందులో మనము గమనించాల్సింది హర్షవర్ధనుని పరిపాలన కాలము ఈయన పరిపాలన కాలము దాదాపుగా ఒకేలాగా ఉంటుంది. హర్షవర్ధనుడు 606 నుంచి 647 వరకు పరిపాలిస్తాడు. రెండవ పులకేశి 609 నుంచి 642 వరకు పరిపాలిస్తాడు. కాబట్టి ఈ కాలమానం యొక్క వ్యత్యాసాన్ని గమనించాలి. రెండవ పులకేశి పరిపాలన కాలం ఎప్పటి నుంచి 609 నుంచి 642 వరకు. తర్వాత బాదామి చాళుక్య వంశపాలకులలో రెండవ పులకేశి గొప్ప చక్రవర్తి. మొదట కదంబులను, కొంకణ ప్రాంతపు మౌర్యులను, గాంగరాజులను, లాటవాలను ఓడించాడు. గూర్జరాలను ఓడించాడు. రెండవ పులకేశి అనేవాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కదంబులను ఓడించాడు. కొంకణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మౌర్యులను ఓడించాడు. గాంగరాజులను ఓడించాడు. లాటవ పాలకులను ఓడించాడు. గూర్జరాలను ఓడించాడు. తన రాజ్యాన్ని విస్తరింపచేసుకోవడం అనేది జరిగింది. కళింగ రాజ్యంపై దండెత్తి దానిని ఆక్రమించాడు. పిఠాపురాన్ని ఆక్రమించి పాలనా బాధ్యతను తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడికి అప్పగించాడు. పాలనా బాధ్యతను తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణు అంటే ఇక్కడ తీరస్థాంధ్రం నుంచి ఆ ఒరిస్సాలో ఉన్నటువంటి పిఠాపురం వరకు దండయాత్రలు చేసుకుంటూ పోయి మొత్తం ఆ ప్రాంతాన్ని జయించి ఆ తూర్పు తీర ప్రాంతంలో తను జయించిన ప్రాంతానికి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుని తన ప్రతినిధిగా నిలపడం అనేది జరిగింది. తన రాజప్రతినిధిగా నిలిపాడు. ఆ తర్వాత పల్లవ రాజ్యం మీద దండెత్తిండు. రెండవ పులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తిండు. పల్లవ రాజ్యం మీద దండెత్తి మొదటి మహేంద్రవర్మను ఒక యుద్ధంలో ఓడించాడు. ఆ యుద్ధం పేరు పుల్లలూరు యుద్ధము. రెండవ పులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి పల్లవరాజైన మొదటి మహేంద్రవర్మను 630లో పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. అతని రాజ్యంలో కొంత భూభాగాన్ని ఆక్రమించాడు. రెండవ పులకేశి కాలంలో చైనా బాటసారి
హుయాన్సాంగ్ ఇతని రాజ్యాన్ని సందర్శించాడు. హుయాన్సాంగ్నే మనం ఏం చెప్తాము అంటే హర్షవర్ధనుని పరిపాలన కాలం చెప్తాం. హుయాన్సాంగ్ భారతదేశాన్ని ఎవరి కాలంలో సందర్శించాడు? హర్షవర్ధనుని కాలంలో సందర్శించాడు. మరి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎవరి రాజ్యానికి వచ్చాడు? రెండవ పులకేశి రాజ్యాన్ని సందర్శించాడు. రెండవ పులకేశి యొక్క ఆస్థానానికి పర్షియా చక్రవర్తి ఒక రాయబార వర్గాన్ని పంపాడు. పర్షియా చక్రవర్తి ఎవరు? రెండవ ఖుస్రు. పర్షియా దేశపు చక్రవర్తి రెండవ ఖుస్రు అనేవాడు ఈ రెండవ పులకేశి యొక్క ఆస్థానానికి తన రాయబార వర్గాన్ని పంపడం అనేది జరిగింది. ఆ రెండవ ఖుస్రు పంపగా వచ్చినటువంటి రాయబార వర్గాన్ని ఎంతో గౌరవంగా ఆదరించాడు, రిసీవ్ చేసుకున్నాడు. ఆ చేసుకున్న చిత్రాన్ని అజంతా గుహలలోని మొదటి గుహలో ప్రెస్కోపు చిత్రంపై దీన్ని సాక్ష్యంగా మలచడం అనేది జరిగింది. రెండవ ఖుస్రు పంపగా వచ్చిన రాయబారాన్ని తను రిసీవ్ చేసుకున్నటువంటి విధానం గురించి ఇందులో చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ అజంతా గుహలలో చెక్కడం అనేది జరిగింది. తర్వాత ఈ రెండవ పులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తిండు. మొదట పల్లవ రాజ్యం మీద దండెత్తిండు. మహేంద్రవర్మను ఓడించిండు. వాని రాజ్యం కొంత భాగాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ వస్తే హర్షవర్ధనుడిని నర్మదా నది తీరంలో ఓడించి పరమేశ్వర అనే బిరుదు పొందిండు. రెండవ పులకేశికి ఏమని బిరుదు ఉంది? పరమేశ్వర అనే బిరుదు ఉంటుంది. మహేంద్రవర్మను ఓడించాడు. హర్షవర్ధనుడిని ఓడించిన తర్వాత మళ్ళీ పల్లవ రాజ్యం మీద దండెత్తిండు. అప్పుడు పల్లవరాజు మొదటి నరసింహవర్మ పరిపాలిస్తున్నాడు. ఇతనిని 642లో మణిమంగళ యుద్ధంలో ఓడించినాడు. అతని సేనాని వేయించిన ఐహోల్ శాసనము తెలుపుతుంది. రెండవ పులకేశి యుద్ధ విజయాలను గురించి తెలిపే శాసనం ఐహోల్ శాసనం. రెండవ పులకేశి యుద్ధ విజయాలను గురించి తెలిపే శాసనము ఐహోల్ శాసనము. ఐహోల్ శాసనము హర్షవర్ధనుని సేనాని రవికీర్తి వేయించడం అనేది జరిగింది. ఆ ఐహోల్ శాసనములో రెండవ పులకేశి హర్షవర్ధనుని ఏమని కీర్తిస్తాడంటే సకలోత్తర పతేశ్వరుడు అని కీర్తిస్తాడు. రెండవ పులకేశి యుద్ధ విజయాలను తెలిపే శాసనము ఐహోల్ శాసనం. ఐహోల్ శాసనములో రెండవ పులకేశి హర్షవర్ధనుని సకలోత్తర పతేశ్వరుడు అని కీర్తించడం అనేది జరిగింది. చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు ఐహోల్ శాసనము ఎవరి విజయాలను తెలుపుతుంది? రెండవ పులకేశి విజయాలను తెలుపుతుంది. ఐహోల్ శాసనము కర్త రవికీర్తి. రెండవ పులకేశి యొక్క మంత్రి రవికీర్తి అనేవాడు ఈ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. రెండవ పులకేశి తర్వాత అతని కుమారుడు మొదటి విక్రమాదిత్యుడు 642 నుంచి 655 వరకు పరిపాలించాడు. మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే రెండవ పులకేశి తర్వాత అధికారంలోకి వచ్చింది మొదటి విక్రమాదిత్యుడు. రెండవ పులకేశి యొక్క కుమారుడు మొదటి విక్రమాదిత్యుడు అధికారంలోకి వచ్చి 642 నుంచి 655 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత రెండవ విక్రమాదిత్యుడు అనేవాడు పల్లవ రాజ్యం మీద దండెత్తి నందివర్మను ఓడించి కాంచీపురాన్ని ఆక్రమించాడని కొన్ని శాసనాలు పేర్కొంటున్నవి. మనకి ఇక్కడ పల్లవ రాజ్యం మీద దండెత్తింది రెండవ పులకేశి. రెండవ పులకేశి కాకుండా మరో రాజు ఎవరు అంటే రెండవ విక్రమాదిత్యుడు పల్లవ రాజ్యం మీద దండెత్తి దాని రాజు నందివర్మను ఓడించాడు. పల్లవ రాజైన నందివర్మను ఓడించింది ఎవరు? రెండవ విక్రమాదిత్యుడు నందివర్మను ఓడించి వాని రాజధాని కాంచీపురాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మనకు శాసనాలు తెలపడం అనేది జరిగింది. క్రీస్తు శకము 753 సంవత్సరంలో దంతిదుర్గుడు అనేవారు, వారి దగ్గర సైన్యాధిపతిగా వారి దగ్గర సామంతులుగా పనిచేస్తున్న దంతిదుర్గుడు రెండవ కీర్తివర్మను ఓడించి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. చిట్ట చివరి రాజు బాదామి చాళుక్యులలో చిట్ట చివరి రాజు ఎవరు? రెండవ కీర్తివర్మ అనేవాడు. రెండవ కీర్తివర్మ 746 నుంచి 757 సంవత్సరాల వరకు పరిపాలించాడు. బాదామి చాళుక్య రాజులు శ్రీ పృథ్వీ వల్లభ అనే బిరుదు పొందారు. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పనికి వస్తుందండి. బాదామి చాళుక్య రాజులు పొందినటువంటి బిరుదులు శ్రీ పృథ్వీ వల్లభ అనే బిరుదులను. ఆ తర్వాత
రెండవ పులకేశి తన సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలు, తర్వాత నాడులుగా విభజించాడు. పరిపాలనలో చిట్ట చివరిది గ్రామము. పరిపాలనలో చిట్ట చివరి యూనిట్ ఏంది? గ్రామం చెప్పుకోవడం అనేది జరిగింది. గ్రామ పరిపాలన గ్రాముండ అనే అధికారి నిర్వహించేవాడు. రెండవ పులకేశి తన సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలు, నాడులుగా విభజించండు. గ్రామ పరిపాలనలో చివరి యూనిట్ గ్రామము. గ్రామ పరిపాలన చూపించేది గ్రాముండ అనే అధికారి చూపించేవాడు. ఆ తర్వాత ఈ బాదామి చాళుక్యుల కాలంలో బాదామి, ఐహోల్, పట్టడకల్లో అనేక అద్భుత దేవాలయాలు నిర్మించారు. బాదామి చాళుక్యులు బాదామి అనే ప్రాంతంలో, ఐహోల్ అనే ప్రాంతంలో, పట్టడకల్లో అనేక అద్భుత దేవాలయాలు నిర్మించారు. తర్వాత వైష్ణవ మతము ప్రజలలో ఎక్కువగా ఉండింది. కానీ బాదామి చాళుక్య రాజులు జైన మతానికి కూడా ప్రాధాన్యతను కల్పించారు. పాలకులు జైన మతానికి కూడా అవకాశాన్ని కల్పించారు. మెయిన్గా వైష్ణవ మతం అనేది ఉండింది. తర్వాత జైన మతం కూడా వీళ్ళ కాలంలో కొంతవరకు వ్యాప్తి చెందడం అనేది జరిగింది. ఆ తర్వాత వీరి కాలానికి చెందింది కర్ణాటక రాష్ట్రంలో మైసూరు సమీపంలో శ్రావణ బెలగోలాలో జైన గోమటేశ్వరుని యొక్క విగ్రహము ఉన్నది. గోమటేశ్వరుని యొక్క విగ్రహాన్ని బాహుబలి విగ్రహం అని చెప్పేస్తాం. జైన గోమటేశ్వరుని విగ్రహం ఎక్కడ ఉన్నది? శ్రావణ బెలగోలాలో ఉన్నది. శ్రావణ బెలగోల కర్ణాటక రాష్ట్రంలో మైసూరు సమీపంలో ఉన్నది. మనం ఈ చాళుక్యుల గురించి టూకీగా తీసుకున్నట్లయితే, ఒకసారి మొత్తం ఎనాలిసిస్ చేసినట్లయితే, చాళుక్యులు అనేవాళ్ళు ఒకటే. ఈ చాళుక్య మూల పురుషుడు జయసింహ వల్లభుడు. చాళుక్యుల మూల పురుషుడు జయసింహ వల్లభుడు. స్వతంత్ర చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి. కర్ణాటక రాష్ట్రంలోని బాదామి లేదా వాతాపిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి బాదామి లేదా వాతాపి చాళుక్యులు అన్నాం. బాదామి చాళుక్య రాజులందరిలోకెల్లా గొప్పవాడు రెండవ పులకేశి. హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసుకుంటూ వస్తే అతనిని నర్మదా నది తీరాన ఓడించి, నర్మదా నది అనేది ఇరు రాజ్యాలకు సరిహద్దు ప్రాంతంగా నిర్ధారించారు. రెండవ పులకేశి విజయాలను తెలిపే శాసనము ఐహోల్ శాసనంలో రెండవ పులకేశి హర్షవర్ధనుని సకలోత్తర పతేశ్వరుడు అని కీర్తించాడు. రెండవ పులకేశి హర్షవర్ధనుని ఓడించి పరమేశ్వర అనే బిరుదు పొందాడు. రెండవ పులకేశి కాలంలో చైనా బౌద్ధ మత యాత్రికుడు హుయాన్సాంగ్ అతని రాజ్యాన్ని సందర్శించడం అనేది జరిగింది. రెండవ పులకేశి పల్లవ రాజ్యమే దండెత్తి మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. ఆ తర్వాత పల్లవ రాజ్యం మీద దండెత్తితే మొదటి నరసింహవర్మ ఇతనిని ఒక మణిమంగళ యుద్ధంలో ఓడించి తరిమివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వైష్ణవ మతము బాగా, తర్వాత జైన మతం కూడా కొంతవరకు వీళ్ళ కాలంలో ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో శ్రావణ బెలగోలాలో అతిపెద్ద గోమటేశ్వరుని విగ్రహము ఈ బాదామి చాళుక్యుల కాలానికే సంబంధించిందిగా చెప్పుకోవడం అనేది జరిగింది. మనం ఒకసారి రెండవ పులకేశి గురించి టూకీగా చూసుకున్నట్లయితే, బాదామి చాళుక్య రాజులందరిలోకెల్లా గొప్పవాడు రెండవ పులకేశి. ఈ రెండవ పులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. తూర్పు కోస్తా ప్రాంతం మీద పిఠాపురం వరకు దండయాత్ర చేసుకుంటూ వెళ్ళి ఆ తూర్పు కోస్తా ప్రాంతాన్ని మొత్తం జయించి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుని అక్కడ తన ప్రతినిధిగా నిలిపాడు. అండ్ దెన్ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశానికి దండయాత్ర చేసుకుంటూ వస్తే హర్షవర్ధనుని నర్మదా నది తీరాన యుద్ధంలో ఓడించి రెండవ పులకేశి విజయాలను తెలిపే శాసనం ఏంటంటే ఐహోల్ శాసనం. ఆ ఐహోల్ శాసనంలో హర్షవర్ధనుని సకలోత్తర పతేశ్వరుడు అని కీర్తించాడు. ఆ తర్వాత హర్షవర్ధనుని ఓడించినాక తను మాత్రము పరమేశ్వర అనే బిరుదు పొందాడు. రెండవ పులకేశి కాలంలో చైనా బౌద్ధ మత యాత్రికుడు హుయాన్సాంగ్ ఈయన రాజ్యాన్ని సందర్శించాడు. ఆ తర్వాత పల్లవ రాజ్యం మీద దండెత్తితే మొదటి నరసింహవర్మ ఇతని మణిమంగళ యుద్ధంలో ఓడించి తరిమితే రాజధానికి వచ్చాడు. రాజధానిలో దొరికించుకొని ఇతన్ని చంపివేయడం అనేది జరిగింది. ఇంతతోటి మనకు పల్లవులు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పల్లవులు అనేవాళ్ళు క్రీస్తు శకము 557 సంవత్సరం నుంచి 797 సంవత్సరాల మధ్యకాలంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు.
మనకు పల్లవులు అంటే నవీన పల్లవులే అని అర్థం. పల్లవులు రాజధాని కాంచీపురం. పల్లవుల యొక్క రాజధాని కాంచీపురం. పల్లవులు మొదట శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు. శాతవాహనులు పతనమైపోయిన తర్వాత మొదట ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాజ్యస్థాపన చేశారు. పల్లవులు శాతవాహనులకు సామంతులు. వీరు ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో మొదటిసారిగా రాజ్యస్థాపన చేశారు. అక్కడి నుంచి దక్షిణ ప్రాంతానికి విస్తరించారు. అదే ద్రావిడ దేశానికి విస్తరించి కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని దాదాపుగా తమిళనాడు ప్రాంతాన్ని మొత్తం కూడా ఈ పల్లవులు అనేవారు పరిపాలించారు. వీరిలో మిక్కిలి గొప్ప రాజులు సింహవిష్ణువు, మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ అనేవారు గొప్ప రాజులు. ఆర్డర్ క్రమం అడుగుతాడని మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా రాజులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆర్డర్ క్రమం అడగడం జరుగుతుంది. సింహవిష్ణువు, మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ అనే గొప్ప రాజులు. ఆ తర్వాత నెల్లూరు నుంచి కావేరీ నది వరకు గల భూభాగాన్ని మొత్తము ఈ పల్లవులు అనేవాళ్ళు పరిపాలించారు. పల్లవులను మనము 4 భాగాలుగా వర్ణించుకోవడం జరుగుతుంది. ఒకటి ప్రాకృత పల్లవులు, సంస్కృత పల్లవులు, మహాపల్లవులు, నందివర్మను అతని సంతతి అని చెప్పేస్తాం. ప్రాకృత పల్లవులు, సంస్కృత పల్లవులు, మహాపల్లవులు, నందివర్మన్ అతని వారసులు అని చెప్పి 4 రకాలుగా మనం పల్లవులను పేర్కొనడం అనేది జరుగుతుంది. తర్వాత వీరకూర్చవర్మ ఈ వంశానికి మూల పురుషుడు. పల్లవుల మూల పురుషుడు వీరకూర్చవర్మ. తర్వాత చొప్పదేవ కూడా ఈ వంశ తొలిపాలకులుగా వస్తుంది. కానీ ప్రధానంగా పల్లవుల మూల పురుషుడు వీరకూర్చవర్మ. దీన్నే మైండ్లో పెట్టుకోవాలి. పల్లవుల మూల పురుషుడు ఎవరు? వీరకూర్చవర్మ. వీరి రాజ్యంలో తొండై మండలము, తాండ్రపతము, కుంతల ప్రాంతాలు ఉండేవి. తొండై మండలం మీన్ తమిళనాడు ప్రాంతం. తొండై మండలము, తాండ్రపతము, కుంతల ప్రాంతాలు అనేవి ఈ పల్లవుల యొక్క రాజ్యంలో భాగాలు. శివస్కందవర్మన్ అశ్వమేధయాగాన్ని నిర్వహించి ధర్మ మహారాజు అనే బిరుదు పొందాడు. కాంచీపురము వీరికి వశం కావడం అనేది జరిగింది. శివస్కందవర్మను అశ్వమేధయాగాన్ని నిర్వహించి ధర్మ మహారాజు అనే బిరుదును పొందాడు. తర్వాత కాంచీపురాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. మనకు ప్రాకృత పల్లవులు, సంస్కృత పల్లవులు అంటున్నాం కదా. ఇందులో విష్ణుగోపుడు ఈ వంశపు రాజు. ఇతనిని సముద్రగుప్తుడు అనేవాడు ఓడించాడు. మనకు గుప్త చక్రవర్తులలో గొప్ప రాజులలో గొప్ప రాజులలో సముద్రగుప్తుడు అనేవాడు. సముద్రగుప్తుడు ఏం చేశాడు అంటే ఉత్తర భారతదేశంలో తన రాజ్యానికి పక్కనున్న 9 రాజ్యాలను జయించాడు. బెంగాల్ ప్రాంతం జయించాడు. మధ్య భారతదేశంలో ఉన్న 18 ఆటవిక రాజ్యాలను జయించాడు. ఒరిస్సాలో మహాకాంతార అనే అటవీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్రాగ్యరాజు మొదలుకొని దక్షిణాన కంచిని పరిపాలిస్తున్న విష్ణుగోపుని వరకు ఓడించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సంస్కృత పల్లవరాజుకు చెందిన ఆయన, వంశానికి చెందినవాడు. ఇక్కడ ఎగ్జామినేషన్లో అడిగేది సముద్రగుప్తుడు దక్షిణ దేశ దండయాత్రలో ఓడించిన పల్లవరాజును గుర్తించుము. విష్ణుగోపుడు. సముద్రగుప్తుడు దక్షిణ దేశ దండయాత్రలో ఓడించిన పల్లవరాజు ఎవరు? విష్ణుగోపుడనే రాజు. ఈ రాజులలో నందివర్మను అనేవాడు చివరి రాజుగా వస్తాడు. సంస్కృత పల్లవులలో నందివర్మను అనే తతను చివరి రాజుగా రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మహాపల్లవులు అంటేనే నవీన పల్లవుల కిందికి తీసుకుంటాము. వీరి పరిపాలనలో పల్లవుల యొక్క చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా దీన్ని చెప్పుకోవడం అనేది జరిగింది. సింహ విష్ణువు ఈ వంశస్థాపకుడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, పల్లవుల మూల పురుషుడు వీరకూర్చవర్మ, పల్లవ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు. దట్ మీన్ మహాపల్లవులే నవీన పల్లవులు. పల్లవులు అంటేనే ఇంక దీన్ని చదువుకోవాల్సి వస్తుంది. సింహ విష్ణువు ఈ వంశాన్ని స్థాపించాడు. సింహ విష్ణువుకు గల బిరుదు అవని సింహ. అవని అంటే భూమిపై సింహం లాంటివాడు. ఎవరికి? శత్రువులకు. ద్రావిడ దేశంలో పల్లవ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు. సింహ విష్ణువుకు గల బిరుదు అవని సింహ.
అవనిసింహ అనే బిరుదు ఉన్నది. సింహ విష్ణువు ద్రావిడ దేశంలో పల్లవ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను 575 సంవత్సరం నుంచి 600 సంవత్సరం వరకు పరిపాలించాడు. 600 సంవత్సరం వరకు పరిపాలించడం అనేది జరిగింది. ఇది మనకి ఇంతటితో ఈ మొదటి సింహ విష్ణువు. ఈయన ఓన్లీ పల్లవ రాజ్యంలో పల్లవ రాజ్యాన్ని ద్రావిడ దేశంలో స్థాపించాడు.